జానకి సేతు వంతెన చూస్తున్నాం. రిషికేశ్ చూడండి ఎంత పొడవుగా ఉందో, ఒక్కసారి ఆ వంతెన్ని పరికించండి. చాలా ఎత్తుగా ఉంటుంది. రిషికేశ్లో ఉన్నటువంటి ఈ జానకి సేతు వంతెన చూస్తున్నాం. ఇప్పుడు మనం జానకి సేతు అంటారు దీన్ని. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాడి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ. రిషికేశ్ జానకి సేతు ఇది కూడా పొడవైనటువంటి బ్రిడ్జే. జానకి సేతు వెనకాల మనకు కోణాలు కనబడుతున్నాయి. చార్ధామ్ యాత్రలో ఈ జానకి సేతు వంతెన ద్వారా అవతల పక్కకి మనం చేరడం జరుగుతుంది. ఇది చాలా బాగుంటుంది. కింద గంగా ప్రవాహం, ఆ శబ్దం వింటూ ఉంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. చూడండి ఆ శబ్దం ఎంత బాగుందో చూడండి. చాలా వేగంగా ప్రవహిస్తోంది గంగా నది. ఇక్కడ ఈ పక్క నుంచి ఆ పక్కకి చాలా వేగంగా ప్రవహిస్తుంది. ఈ వంతెన ద్వారా మనం అవతల పక్కకి చేరినట్లయితే నీలకంఠ మహాదేవ్ ఆలయం ఉంది. ఆ నీలకంఠ మహాదేవ్ ఆలయానికి చేరుకోవచ్చు. నీలకంఠ మహాదేవ్ ఆలయం కూడా చాలా బాగుంటుంది చూడడానికి. అద్భుతమైనటువంటిది ఈ నీలకంఠ మహాదేవ్ ఆలయం, అది కూడా చూడవచ్చు. ఇది కూడా ఐరన్ రోప్స్ తోటి వేలాడదీపినటువంటి వంతెన. మన రామ్ ఝూలా ఎలా ఉంటుందో అలాగే నీలకంఠ మహాదేవ్ ఆలయం అవతల పక్కన మనం ఈ వంతెన దాటినట్టయితే ఐరన్ రోప్స్ తోటి వేలాడదీపినటువంటి వంతెన. మనకి చాలా క్లియర్గా ఆ ఐరన్ రోప్స్ కనబడుతున్నాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎడమ పక్క నుంచి కుడి పక్క నుంచి కూడా, ఎడమ పక్క వెళ్ళేవి కుడి పక్కన వచ్చే వాహనాలు కనబడుతుంటాయి మనకి. ఈ మధ్యలో మనం నడిచే దారికి అంటే పాదచారులు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, మనకి అభ్యంతరం లేకుండా అన్నమాట. చాలా బాగుంటుంది వంతెన. చార్ధామ్ యాత్రలో ఒక భాగం ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడవలసినటువంటి ప్రదేశం జానకి సేతు. చూడండి చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఐరన్ రోప్స్ తోటి వేలాడదీవినటువంటి వంతెన. ఆ వెనకాల పర్వత ప్రాంతాలు చూడడానికి చాలా అద్భుతంగా. దగ్గరికి వచ్చేసాం ఇంక మనం అవతల పక్కకి వెళ్తాం. ఈసారి గంగా ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి రమణీయమైన ప్రదేశం. చార్ధామ్ యాత్రలో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ దిగి ఈ రిషికేశ్లో ఈ అందాలను చూసి తిలకించి తప్పకుండా వెళ్ళాలి, ఆనందించాలి, చూడాలి, పరికించాలి ప్రత్యేకంగా. చాలా బాగుంటుంది ఇది జానకి సేతు. మన దగ్గరకు వచ్చేసాం. ఇంకా ఆ ఎదురుగుండా హనుమంతుడి యొక్క మనకి పిక్చర్ కనబడుతుంది. చాలా పెద్దగా ఉంటుంది, పెద్ద బొమ్మ ఉంటుంది, హనుమంతుడి బొమ్మ. జానకి సేతు. మరి జానకీదేవి దగ్గరికి హనుమంతుడు వెళ్ళాడు కదా, అలనాడు లంకలో సీతాదేవిని దర్శించాడు, రాముడిచ్చిన ఉంగరాన్ని ఇచ్చాడు. ఇంచేత రామభక్తుడిగా, సీతాదేవి భక్తుడిగా హనుమంతుడి యొక్క ఇక్కడ చిత్రపటం పెద్దగా కనబడుతుంది. అందరూ కూడా హనుమంతుడికి నమస్కారం చేసుకోండి. దగ్గరికి వచ్చేసాం. ఇంకా అటువంటి అద్భుతమైనటువంటిది ఈ జానకి సేతు వంతెన. దీని మీద అందరూ కూడా నడిచి అవతల పక్కకి వెళ్ళి ఇంకా చాలా ఉన్నాయి అవతల పక్కన చూసేటువంటివి. ఆ ఒడ్డుకి వెళ్ళగానే, అవతల పక్కకి వెళ్ళగానే మళ్ళీ రామ్ ఝూలా వరకు నడుచుకుంటూ వెళ్తాం. సుమారుగా ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతవరకును. అవన్నీ చూడొచ్చు మనం అన్నీ కూడా. ఆ పక్కన ఇంకా చాలా ఉన్నాయి చూసేవి. అది కూడా ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియోలో అవన్నీ చూద్దరు కానీ, ఆ పక్కన ఏం చూడాలో అవన్నీ కూడా ఇంకో నెక్స్ట్ వీడియోలో పెడతాను. అవన్నీ చూద్దరు కానీ హనుమంతుడు నమస్కారం చేసుకోండి. మనం ఇది దాటినట్లయితే అవతల పక్క వెళ్ళిపోతాం. ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశం, అందరూ దర్శించండి. ఈ ఒడ్డును కూడా దేవాలయాలు ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇగో మనం దాటి యువతల పక్క వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడే మనకు జానకి సేతు కనబడుతుంది. ఇప్పుడు మనం వచ్చిన జానకి సేతు కనబడుతుంది. ఇక్కడ గంగానది ఇది హారతి ఇచ్చే ఒక ప్రదేశం అన్నమాట. ఇక్కడ ఒక శివుడు కనబడుతున్నాడు మనకి. ఇక్కడ కూడా హారతి ఇస్తూ ఉంటారు. మనకి దూరం నుంచి జానకి సేతు ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. చూడండి ఐరన్ రోప్స్ తోటి ఎంత చక్కగా వేలాడదీయబడిందో.